అధికారంలో ఉండి వ్యవస్థలన్నీ చేతిలోనే ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్ విక్టరీ సాధించకపోతే ప్రస్తుతం ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక చర్చ ఏదైతే ఉందో, ప్రజలకు ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో, అది మరింత పెరిగి ఇంకో పెద్ద చర్చకు కారణమవుతుంది అని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం ఒకటేంటంటే బై డిఫాల్ట్‌గా అధికారంలో ఉన్న వాళ్ళకి లోకల్ ఎలక్షన్స్‌లో ఎడ్జ్ ఉంటది. అండ్ మెజారిటీ సీట్లన్నీ వాళ్ళకే దక్కుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఓన్లీ వన్ సైడే అన్నీ మన ఖాతాలోనే పడాలి అని కూటమి పార్టీలైతే భావిస్తూ ఉన్నాయి. ఈ మేరకు వాళ్ళ పార్టీల మధ్య అండర్‌స్టాండింగ్ కోసం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి కూడా. అయితే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మరికొన్ని సమావేశాలు జరపాలని, స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కోసం జిల్లా లేదా పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ, నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ, మండల స్థాయిలో ఒక కమిటీ వేసి ఎక్కడ ఎవరికి బలం ఉంది అనే దాని ప్రకారం అండ్ స్థానిక సంస్థల ఎన్నికలు సీట్ల పంపకాలు ఎలా ఉండాలి అనే దానికోసం ఒక ఫార్ములా వీళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ పత్రికలే రాసుకుంటూ వస్తున్నాయి. ఆ ఫార్ములా 80-15-50 80-15-15-5 రేషియో. 80% తెలుగుదేశం సీట్లు, 15% సీట్లు జనసేనకి, 5% సీట్లు బీజేపీకి. 80:15:5 రేషియోల సీట్లు తీసుకోవాలి. అది స్థానికంగా ఎవరెక్కడ బలం ఉంది అనే దాని మీద ఈ సీట్ల పంపకాలు జరగాలి అని చెప్పి వాళ్ళు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారట. మామూలు జనసేనకు 33% కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ మేరకు మనం తీసుకుందామని చెప్పి పదే వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ కేడర్కు చెబుతూ వచ్చారు. మరి ఇప్పుడేమో సూత్రప్రాయ నిర్ణయం ప్రకారం 15% అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ మేరకు ఎవరికెక్కడ బలం ఉందని గుర్తించడం కోసం కూడా కమిటీలు వేయబోతున్నారు అని. అండ్ యాక్చువల్గా మొదట మున్సిపల్ ఎన్నికలు జరిపించి ఆ తర్వాత జిల్లా అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్ల స్థానాలకు, ఆ తర్వాత చివరిగా పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇవన్నీ ఇయర్ ఎండింగ్ లోపల అయిపోయేలాగా ముగిసిపోవాలి అని. సరే, కొన్ని కోర్టులలో విచారణలు ఉన్నాయి. సార్ ప్రక్రియ ముగిసి ఒరిజినల్ ఓటర్ లిస్టు రావాలని చెప్పి ఎన్నికల కమిషన్ చెబుతూ ఉన్నారు. ఏం అడ్డంకులు లేకపోతే ఈ ఇయర్ చివరి ఎండింగ్ వరకు అయిపోవచ్చు. అండ్ వ్యవస్థలన్నీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూటమి పార్టీలోకి చేతిలోకే పోవాలి అని. బట్ అక్కడ వైసీపీ మాత్రం ఖచ్చితంగా పోటీ చేసి తీరాల్సిందే, ఓడతామో గెలుస్తామో పక్కన పెడితే మన గుర్తు అక్కడ ఉండి తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెబుతూ ఉన్నారు. చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలంటే లోకల్ అంశాల మీద ఎక్కువగా ఉంటుంది. నామినేషన్ వేయించే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కీలకం. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ప్రజల తీర్పు ఏంటో తెలుస్తుంది. కానీ ఈ లోకల్ ఎలక్షన్స్లో అధికార పార్టీ పూర్తిగా వ్యవస్థలనే ప్రయోగిస్తారు కదా. మరి వీటన్నిటిని దాటుకొని వైసీపీ ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది అనేది $1,000,000 ప్రశ్నే.